ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 8వ తారీఖున. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపించుడి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడెను. ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనం. దేవుడు నీ కుమారుని తీసుకొనుము అని చెప్పెను. అతడు తన కుమారుని తీసుకొనెను, కట్టెలు కూడా తీసుకొనెను. దేవుడు అతనికి ఒక బలిపీఠంను కట్టమని చెప్పగా అతడు హృదయంలో ఎట్టి ప్రశ్న గాని అనుమానం గాని లేకుండానే బలిపీఠమును కట్టెను. సర్వశక్తి గల దేవునితో నిజమైన స్నేహం అనున్నది ఆ విధంగా నుండును. దేవుడు అవును అన్న ఎడల నేను అవునందును. దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దందును. దేవుడు వెళ్ళుము అని చెప్పిన ఎడల నేను వెళ్ళేదను. ఆయన ఉండుము అని చెప్పిన ఎడల నేను ఉండేదను. ఆయన మాట్లాడుము అని చెప్పిన ఎడల నేను మాట్లాడేదను. అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదికి మోసుకొని పోవుటకు కనుగొనెదవు. నీ శ్రమలు పరీక్ష కొరకైన శ్రమలు, మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీ సిద్ధపాటు నిమిత్తమే. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో తాను ఏ విధముగా సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చనై ఉన్నాడో దాన్ని తెలియచేసెను. ఆదికాండం 22వ అధ్యాయము 17లో దేవుడు భూలోకమందలి దేశములన్నీ ఏ విధంగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడినై ఉన్నవో అతనికి తెలియజేయగోరెను. ఆ సంతతి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాము కూడా పాలిభాగస్థుడే. అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద, దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయం యొక్క ఫలమును కూడా అనుభవించును. ఆయన విజయం యొక్క ఫలమును ఆయన యందు అనుభవించు ఆధిక్యత మనకును గలదు. పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలిభాగం గలదు. దేవునికి స్నేహితుడిగా ఉండుట అనగా ఇదే. 13వ వచనము దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచబడుచున్నది. ఆ పొట్టేలు పొదలో తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోవునని కాదు. అది పొదలో తగులుకొనకుండగా దానిని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకొని రాగలడు. కానీ దేవుడు అబ్రహామునకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు. అంతిమ పరీక్షలో విజయం పొందిన తరువాత పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును చూచెను. ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువును సూచించుచున్నది. దేవుడు అబ్రహాముతో ఇలాగ చెప్పుచున్నాడు, నీవు నాకు విధేయత చూపితివి. ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకై నేను బంధించబడితిని. నాకు ఆజ్ఞాపించుము, ఎడతెగక ఆజ్ఞాపించుము. నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం. మనం ఆయనకు విధేయత చూపిన ఎడల ఆయన మనల్ని ఆశీర్వదించుటకు ఇష్టపడును. మనలో చాలామందిమి మనము చెప్పినది దేవుడు విని పని చేయవలని కోరుదుము, కానీ మనం ఆయనకు విధేయత చూపము. రాబో దినములలో మన శత్రువులపై విజయం కొరకు, సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఆశీర్వదించుటకు బద్ధుడై ఉన్నాడు. రాబో తరములన్నిటికీ దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయెను. దేవునితో స్నేహం చేయుట అను పర్వతమునెక్కుటకు నీకు కోరిక కలదా? నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా? నీవు దేవుని స్నేహితునిగా నుండగోరిన ఎడల అబ్రహాము జీవితంలో ఆ రహస్యమంతయు బయలుపరచబడుటకును నీవు కనుగొందువు. ముఖ్యముగా ఆదికాండం 22వ అధ్యాయంలో బయలుపరచబడెను. ఆమేన్.